వృద్ధులకి పెన్షన్ ఇస్తానని చెప్పారు, పెన్షన్ పెంచుతామని చెప్పారు. మరి ఏమైందమ్మా అది బాధేస్తుంది. నువ్వు ఇప్పుడు మంచి మాట అన్నావురా బాబు, ఏది పెంచుతానన్న పెన్షన్ ఏదిరా బాబు అని అందరికి ఆలోచన చేసేటట్టు చేసావు. మర్చిపోయారు వచ్చే పెన్షన్తో ఎట్టా కూడా ఉంటున్నారు. కానీ నువ్వు ఇప్పుడు కదిలించి పెట్టుకున్నట్టు ఉంది. నువ్వు ఇప్పుడు నిర్ణయం అనేది పెన్షన్ కూడా పెంచినట్టే బాగుండేదిగా. అదే అసెంబ్లీ సాక్షిగా పెన్షన్ ఒక 1000 ఒక 500 పెంచి ఇది కూడా పాస్ చేసినట్టు అయితే బాగుండేది కదా. కదిలిచ్చి నువ్వే నీ మీద తెచ్చుకున్నట్టు ఉంది కదా రేవంత్ రెడ్డి అన్న. ఇంకోటి ఏంటంటే ఆ మాట ఎందుకు అన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఎంప్లాయర్స్ ఎక్కువగా ఉన్నారు. వృద్ధాప్య ఆశ్రమాలకి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్ రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మరి పెన్షన్ వచ్చి ఆడుంటున్నారా, పెన్షన్ రాక ఆడుంటున్నారా అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అట్లాంటి నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదో ఆదివారం కూడా వచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళ నలిగిపోవటం చూసి రాజకీయ పరంగా ఈ బిల్లు అనేది పాస్ చేశారు అని మేము అనుకోం. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఒక బాధ్యత అనేది వాళ్ళకి తెలుసు. పిల్లలు ఉండాలని వీళ్ళు సాక్ అనేది వీళ్ళు పెడుతున్నారు. పెట్టినప్పుడు వాళ్ళు కూడా పిల్లలే అనే ఆలోచన రావాలి, నెలకొకసారైనా వెళ్ళి చూడాలి అనేది చెప్పారు. అదే పాస్ అయ్యిద్దని నేను అంటుంది అదే కదమ్మా. ఒక 500 పెంచినా బాగుండేది కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విషయం కూడా అదే, ఒక 500 పెంచినా బాగుండేది కదా. వీటితో కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఏమైంది? ఒక 500 పెన్షన్ పెంచుతున్నామని ఒక కళాఖండగా చెప్పినట్టయితే రేవంత్ రెడ్డి అన్న ఎంత పేరు వచ్చేది. మరి చెడగొట్టుకున్నట్టే కదా. కదిలిచ్చి ఇప్పుడు ఆలోచన ఎవరికి లేదు, పెన్షన్ ఆలోచన. నువ్వు ఇప్పుడు కదిలిచ్చాలో మళ్ళీ దాని మీదకి నీ మీదగా తెచ్చుకున్నావుగా. మరి అభివృద్ధి అంటే అభివృద్ధి పరంగానే ఉంది. ఒక గ్రేటర్ హైదరాబాద్లో గాంధీ బొమ్మ ఒక్కటి పట్టుకున్నారు, ఇంకేమీ పరంగా కనబడతలేదు. కానీ ఏంటంటే పల్లెటూరు వాతావరణం బాగుంది రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలో. ఏంటంటే 1-2 లక్షల లోపు మాఫీ అయింది, రేషన్ కార్డులు వచ్చినాయి. వాళ్ళకి పెట్టుబడుల పరంగా డ్వాక్రా మహిళల పరంగా తక్కువ వడ్డీలకు వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది, నిలబడుతున్నారు అనే ఆలోచన అయితే జిల్లాల పరంగా ఉంది. ఒక హైదరాబాద్లో హైడ్రా దాన్ని ఉపయోగించి ఫస్ట్ తిట్టారు, దాని పరంగా కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఇద్దరికి సమాన హక్కులు ఉండాలి అని ఒక జియో అయితే, ఇంకొక జియోలో 15% పిల్లల శాలరీలలో సగం తల్లిదండ్రులకు ఇవ్వాలి 15% అని చెప్పి 2 జియోలు పాస్ చేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా మంచి నిర్ణయం. ఇంతవరకు చాలా మంది తల్లిదండ్రులను సరిగ్గా చూసుకున్నట్లేదు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది అర్జీ పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందండి. ప్రజలకు మంచి నిర్ణయమే. చాలామంది 60 ఏళ్ళ తర్వాత ఎవరి దగ్గర పోయి ఉండాలి ఉండకూడదు అనేది తల్లిదండ్రులు ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుందండి. మరి వాళ్ళకి ఇస్తున్నారా లేదా, మరి ఇదంతా ఏ విధంగా హ్యాండిల్ చేస్తారంటారు? అంటే ఇప్పుడైతే వాళ్ళ దగ్గరకు ఒక పత్రం అయితే వచ్చింది కదా. తల్లిదండ్రులు అంటే ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు చూసుకున్నట్లేదు. కొంతమంది 25% ఉండొచ్చు, 30% ఉండొచ్చు, 50% ఉండొచ్చు. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే జీవో తీసుకొస్తుంది. లేకపోతే ఇంతవరకు అలాంటి జీవో ఏ ప్రభుత్వం వచ్చినా తీసుకురాలేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే పర్సనల్ గా కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది చెప్పలేం కదా. వాళ్ళకి ఇస్తున్నట్టే ఇచ్చి లేకపోతే ఈ రోజు చిన్న పిల్లల నుంచి 22 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా తల్లిదండ్రులు చూసి ఒక పెళ్లి చేసి నీకు జాబ్ రాగానే ఎక్కడనో వెళ్ళిపోయి వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా? చాలా మంది అమెరికా వెళ్తున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు. ఇక్కడ ఎవరు చూసుకునేటోడివి లేడు. ప్రైవేట్ సంస్థలు కొన్ని ఏరియాలో తల్లిదండ్రులను చూసుకునేటోడివి లేరు. అలాంటి ఇప్పుడు గవర్నమెంటే ఇక్కడ ఉన్నారు, పని చేసుకుంటూ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకునకపోతే ప్రభుత్వ అధికారులకు ఎన్ని అర్జీలు పోయినాయో, ఎమ్మెల్యేలకు ఎన్ని పోయినాయో, మంత్రులకు ఎన్ని పోయినాయో. అందు గురించే ఈరోజు ప్రభుత్వం ఇలాంటివి తీసుకున్నదని నేను అంటున్నాను. అంటే ఇది తీసుకురావడం వల్ల చేంజ్ ఏమైనా ఉంటుంది అంటారా? చేంజ్ అయ్యేటోళ్ళు చేంజ్ అవుతారు. ఒక్కడికి కొంతమంది తల్లిదండ్రుల దగ్గర ఓనేలువి ఉన్నారు చాలా మటుకు. జీతం అని ఉంటుంది కదా వాళ్ళకు, ఎవరో చూస్తారు కదా, పక్క వాళ్ళన్న చూస్తారు కదా, జీతం అని వాళ్ళకి సరిపోతుంది కదా. ఇప్పుడు అసలే ఇవ్వకపోతే వాళ్ళు ఎవరి దగ్గర పోయి అడుక్కునాలి, ఎక్కడ పోయి తినాలి? అవునా కాదా? నెలకింత ఇంత డబ్బు వస్తుందనే కదా ఎవరికైనా కానీ. అంత కఠినమైన చర్యలు తీసుకుందంటే ప్రభుత్వం ఇది కంపల్సరీ వాళ్ళ బాధను తెలిసే తల్లిదండ్రులది ఈ నిర్ణయం తీసుకుందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నార్మల్ గా మనకు ఓల్డేజ్ హోమ్స్ లో పేరెంట్స్ ని పెట్టేస్తారు కదా, అలాంటి వాళ్ళకి మంచి జీవో తీసుకురావచ్చు కదా. అంటే వాళ్ళని పేరెంట్స్ అక్కడ పెడితే ఏదైనా శిక్ష ఇస్తాము, అలాంటిది ఇంకా బెటర్ కదా ఈ 15% ఇచ్చే. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఏమంటా అంటే, రైతున్నాడా, రైతు తల్లిదండ్రులను ఎప్పుడన్నా వేసారా? ఏ హాస్టల్లన్నా ఓల్డేజ్ హోమ్లన్నా వేసారా రైతు తల్లిదండ్రులు? మరి నువ్వు ఆ వృద్ధాప్షన్లో పెట్టి సరిగ్గా చూసుకున్నట్లేదు అనే కదా అది అన్నీ పెట్టింది. రైతునన్న గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా ఇకనైనా గవర్నమెంట్ ఉద్యోగులు
ఇప్పుడు కట్ చేస్తున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఈ కటింగ్ అనేది కాదు, మంచి చూసుకుంటారు. అంట్లో కొంతమంది 10% 15% ఉంటారు కదా, కొంతమంది దగ్గరికే పోవట్లేదు. అలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ కరెక్ట్ డెసిషన్. ఇప్పటికైనా కనీసం ఆడవాళ్ళకి ఈక్వాలిటీ అనేది ఉండాలని అండ్ మీరు ఈ జీవోని పాస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే తల్లిదండ్రులే ఒప్పుకోరు కొంతవరకు ఆడపిల్లలకి సగం ఇస్తున్నాము అంటే, ఇప్పుడు దీన్ని ఎంతవరకు న్యాయం చేస్తారంటారు? ఇది కూడా కొద్ది రోజుల వరకే అనుకుంటాను. జస్ట్ ఒక హల్చల్ చేసేసి అందరికీ ఒక బాగా పబ్లిసిటీ అయిపోయాక ఇది కూడా అంత కరెక్ట్గా ఫాలో అవ్వరని నేను అనుకుంటున్నాను. అంటే 15% తల్లిదండ్రులు ఎవరైతే చూసుకోరో పిల్లలు వాళ్ళ శాలరీలో 15% తల్లిదండ్రులకు ఇస్తారని చెప్పారు. చాలా వరకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయాయి. మరి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా ఇది? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఎంతవరకు అవుద్ది అంటారు? ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు కొంతవరకు ఇచ్చేసి వెంటనే లాక్కునే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనుకుంటున్నారు? ఏమో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు నాకెలా తెలుస్తుంది అండి. కొత్త జియో తీసుకురావచ్చు కదా, ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నుంచి పేరెంట్స్ ఇంటికి తెచ్చుకుంటే 15% అనేది అది ఉండదు. కానీ అది ఆ యూత్ కి కానీ ఇప్పుడు పెరిగే ఒక వాతావరణం కానీ సరిగా ఉండట్లేదు కదా. అసలు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆ పేరెంట్స్ వాళ్ళకి అన్నీ నేర్పిస్తే ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాదు. ప్లస్ ఇలా అసలు వాళ్ళు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషనే ఉండదు అనుకుంటున్నాను. అంటే పిల్లలు పేరెంట్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ వేయడానికి రీజన్స్ ఏముంటాయండి? రీజన్స్ వాళ్ళ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. మెయిన్ వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ మెయిన్ వాళ్ళకి ఏదో ఒక అడ్డుగా ఉంటున్నారు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళకి ఏవి అలా నచ్చట్లేదు అనమాట. మెయిన్ చిన్నప్పటి నుంచి చూసిన పేరెంట్స్ అలా తీసుకెళ్ళి అక్కడ సమాన ఆస్తి కావాలి అని అనుకుంటే ఏ విధంగా అడుగుతారు? ఈ జీవోని ఏ విధంగా తీసుకుంటారు మీరు? మాకు చిన్నప్పటి నుంచి ఈక్వాలిటీ బాగా మా పేరెంట్స్ మా బాయ్స్ని ఒకలాగా కానీ గర్ల్స్ని ఒకలాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. అందరిని ఈక్వల్గా చూశారు. నాకు ఆ ఈక్వాలిటీ బాగా తెలుసు. నేను ఫెమినిస్ట్ని. నాకు యొక్క అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలనేదే నా ఒక నిర్ణయం కూడా. దీనివల్ల ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు అనేవి కొంతవరకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకున్నా. ఫాలో అవుతే ఉంటాయి, ఫాలో అవ్వకపోతే ఉండవు. ఆస్తి హక్కులు ఇస్తే సరిపోదు కదా, ఆస్తి ఒక్కటే కదా, రెస్పెక్ట్ ఉండాలి. అండ్ వచ్చి అవి అసలు ఇవ్వట్లేదనే కదా ఇప్పటి వరకు పోరాటాలు. అవి ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ మెన్స్ కానీ వాళ్ళ ఒక ఆలోచనలు కానీ వాళ్ళ ప్రవర్తనలు కానీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ మొత్తం చేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. వృద్ధులకి పెన్షన్ ఇస్తానని చెప్పారు, పెన్షన్ పెంచుతామని చెప్పారు. మరి ఏమైందమ్మా అది బాధ వేస్తుంది. నువ్వు ఇప్పుడు మంచి మాటే అన్నావురా బాబు, ఏది పెంచుతానన్న పెన్షన్ ఏదిరా బాబు అని అందరికి ఆలోచన చేసేటట్టు చేసావు. మర్చిపోయారు వచ్చే పెన్షన్తో ఎట్టా కూడా ఉంటున్నారు. కానీ నువ్వు ఇప్పుడు కదిలించి పెట్టుకున్నట్టు ఉంది. నువ్వు ఇప్పుడు నిర్ణయం అనేది పెన్షన్ కూడా పెంచినట్టే బాగుండేదిగా. అదే అసెంబ్లీ సాక్షిగా పెన్షన్ ఒక 1000 ఒక 500 పెంచి ఇది కూడా పాస్ చేసినట్టయితే బాగుండేది కదా. కదిలిచ్చి నువ్వే నీ మీద తెచ్చుకున్నట్టు ఉంది కదా రేవంత్ రెడ్డి అన్న. ఇంకోటి ఏంటంటే ఆ మాట ఎందుకు అన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఎంప్లాయర్స్ ఎక్కువగా ఉన్నారు. వృద్ధాప్య ఆశ్రమాలకి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్ రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మరి పెన్షన్ వచ్చి ఆడుంటున్నారా, పెన్షన్ రాక ఆడుంటున్నారా అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అట్లాంటి నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదో ఆదివారం కూడా వచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళ నలిగిపోవటం చూసి రాజకీయ పరంగా ఈ బిల్లు అనేది పాస్ చేశారు అని మేము అనుకుంటాం.